రేవంత్ పరిపాలన ఎట్లా ఉంది? కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉంది? కేసీఆర్ది రాచరిక పరిపాలన, హ్మ్. రేవంత్ రెడ్డిది అరాచక పాలన. రెండిట్లలో ప్రజలు బాధలు ఉంటాయి. కాకపోతే రాచరిక పాలన అంటే ఎట్లుంటుందంటే జనాలకు అందిస్తున్నాం అంతే, ఇంకా జనాలకు అందిస్తున్నాం కదా, స్కీమ్స్ అందిస్తున్నాం. ఇంకేం బాధ జనాలకు? ఇంకా జనాలు మాకు కలవాల్సిన అవసరం లేదు అనేది రాచరిక పాలన. జనానికి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా రాసి రంపాన్ని పెట్టడం అరాచక పాలన. ఇప్పుడు అదే నడుస్తుంది. ఓకే. జనాలు మాట్లాడొద్దు, జనాలు ఎవరు జర్నలిస్టులనే మీరు ప్రశ్నించొద్దు అనే కాడికి వచ్చిందంటే వీళ్ళు, ఇది అరాచక పాలనే కదా. ఇప్పుడు ప్రగతి భవన్ దగ్గర ఆ బార్గేడ్ ఎత్తేసిండ్రు, రాజరిక పాలన ఎత్తేస్తున్నాం మేమని బార్గేడ్ ఎత్తేసిండ్రు. ఆ బార్గేడ్ ఏడిపోయింది? పోయి తీసుకుపోయి కరెక్ట్గా రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు. ఏం లాభం? నాకు ముసుగేసి ఎవరిన కొట్టినా ఒకటే, నేను ఎవరికైనా ముసుగేసి కొట్టినా ఒకటే, సేమ్ అదే. ఇది ఇక్కడి నుంచి తీసుకుపోయి ఆడ పెట్టుకున్నారు. ఇక్కడున్న పోలీసు అందరు పోయి రేవంత్ రెడ్డికి అన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ప్లస్ వాళ్ళ తమ్ముళ్ళకి ఏం పదవులు లేకుండానే కొడంగల్లో శాసిస్తున్నారు. అది అరాచకమే. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. రేవంత్ రెడ్డి తమ్మునికి స్పెషల్గా అర్హతలు ఏమి ఉండవు. అది అరాచకమే. చెప్పుతున్న అబద్ధాలన్నీ చెప్పి రోజుకు 10 అబద్ధాలు ఆడడం కూడా అరాచకమే. మాట్లాడుతున్న బూతులు అరాచకమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అరాచకమే. అందుకే అరాచకంలో 80% ఆఫ్ ద పీపుల్కు నష్టం జరుగుతుంది, 20% పీపుల్కు న్యాయం జరుగుతుంది. ఆ 20% పీపుల్ ఎవరంటే చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుచరులు కబ్జాలు, లేకపోతే అధికారం దర్పంతోనో అధికారం ఉందని చెప్పి అధికారం బేరించి చేసుకునే పనులు, వాళ్ళు 20% ఉంటారు. 80% మొత్తం జనం నష్టం. అదే రాచరిక పరిపాలనలో చెప్పిన స్కీమ్స్ ఇస్తారు. కేసీఆర్ చాలా స్కీమ్స్ ఇచ్చాడు, కానీ ఇస్తున్నాం కదా స్కీమ్స్, జనాలకు పోతున్నాయి కదా. ఇంకేం కావాలి? నేను కలవాల్సిన అవసరం ఏముంది? ఉండాలి, ఆఫీసర్ని కలుస్తారు, లేకపోతే ఎమ్మెల్యేని కలుస్తారు. అది లాభమే, 80% జనాలకు లాభమే స్కీమ్ల పరంగా. కాకపోతే మన దగ్గర ఇందాక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అది చాలా ఇంపార్టెంట్. మనం ఓటేసిన ముఖ్యమంత్రి మనం కలవడా అంటే ఆయన తిండి పెడితే, ఆయన స్కీమ్స్ ఇస్తే సరిపోతుందా? అట్లుంటుంది మన దగ్గర. అందుకే మనల్ని భరించారు అంత ఈజీగా. ఉద్యమం చేసిన కేసీఆర్, అన్ని స్కీమ్స్ ఇచ్చిన కేసీఆర్నే భరించలేదు జనం. ఈయన ఏం చేయకుండానే అరాచకం చేస్తే అసలు భరించరు. రాచరిక పరిపాలన, అరాచక పరిపాలన ప్రస్తుతం నడుస్తున్నది కదే. ఓకే. సో థాంక్యూ సార్ ఫర్ గివింగ్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ శైలజ, థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్యూ సో మచ్ సార్. ముందు మరిన్ని ఇంటర్వ్యూ చేద్దాం ఖచ్చితంగా సార్.